భారీ వర్షాల కారణంగా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఇందులో ప్రధానంగా విశాఖ, అనకాపల్లి, అలాగే కాకినాడ, కోనసీమ పశ్చిమలో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. ఋతుపవన ద్రోణి తూర్పు భాగం ఆదివారం నాటికి జగదల్పూర్ నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిందట. ఛత్తీస్గఢ్లోని మరో అల్పపీడనం ఆదివారం విదర్భ వద్ద కేంద్రీకృతమైంది. ఇంకా బంగాళాఖాతంలోని అల్పపీడనం నుంచి ఉత్తరాంధ్ర, అలాగే ఛత్తీస్గఢ్, విదర్భ, గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం వరకు తూర్పు పడమర ద్రోణి విస్తరించింది. వీటన్నిటి ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు బలపడి బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్రపైకి భారీగా తేమ గాలులుగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాంకు కూడా విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో కుంభవృష్టి, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మంగళవారం ఉదయం వరకు కురిసే అవకాశం ఉంది అనేది. కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలోని వర్షాలు కూడా పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, అంబేద్కర్, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టితో పాటు కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి. ఇప్పటికే దీని మీద ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తాజాగా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అత్యవసర సేవల కోసం జిల్లాల్లో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 112 అలాగే 1070180042501001లో ఈ నెంబర్లను అందరికీ అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా వాళ్ళ ప్రాంతాల్లో ఇలా ఉంటే ఇమీడియట్గా ఈ నెంబర్లకి సంప్రదించాలి అని కోరారు.